జిల్లా కలెక్టర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగ జేఏసీ టీఎన్జీఓ నాయకులు ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు మహాధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీఎన్జీఓ నాయకులు మెదక్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన నిర్వహించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లా అధికారులు ప్రజలు సంక్షేమ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారని టీఎన్జీఓ అధ్యక్షుడు నరేందర్, ఉద్యోగ జేఏసీ నాయకులు విఠల్ పేర్కొన్నారు. అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ మెదక్ జిల్లా కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నిన్న భారత రాష్ట్ర సమితి మెదక్ కలెక్టరేట్ ముంగట రైతుల మహాధరణ పేరుతో ఒక నిరసన కార్యక్రమం తలపెట్టిందో ఆ నిరసన కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి గారు చేసిన ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు వెంటనే బేషరతుగా మా కలెక్టర్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నరేంద్ర గారు చెప్పినట్టు నిన్న ఇక్కడ ఏదైతే మీటింగ్ జరిగిందో బీఆర్ఎస్, అందులో దుబ్బాక ఎమ్మెల్యే గారు మా కలెక్టర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కలెక్టర్ పనికిరాడనే మాట మాట్లాడడం జరిగింది. ఈ ఒక్క మాటనైతే నేను విన్నాను. అలా చాలా మాటలు మాట్లాడింది కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలి, జిల్లా కలెక్టర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేదు ఆయన ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలే పదవి, మేము 61 సంవత్సరాలు మేము పదవిలో ఉంటాము. మమ్మల్ని ఈ విధంగా మాట్లాడితే, ఒక జిల్లా అధికారికి ఈ విధంగా మాట్లాడితే చిన్న ఉద్యోగులపైన మరి అదే విధంగా మాట్లాడతారు. మీరు రాజీనామా చేయాలి, ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి క్షమాపణ చెప్పకుంటే అని మేము టీజేఏసీ ఆధ్వర్యం ద్వారా హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే గారిని. కాబట్టి ఇంక ముందు కూడా మీరు జిల్లా కలెక్టర్ పైన కానీ జిల్లా అధికారుల పైన కానీ ఏమైనా క్లాస్ 4 ఎంప్లాయీ మీద కానీ గెస్టెడ్ అధికారులు, నాన్ గెస్టెడ్ పెన్షన్ల మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీకు ఖబర్దార్. ఇంకొకసారి మీరు ఈ విధంగా మాట్లాడచ్చో మీకు కట్టడి, ఎక్కడంటే అక్కడ కట్టడి చేస్తాము, ఎక్కడంటే అక్కడ మీకు రోడ్డు పైన నిలబెట్టే అధికారం మాకు కూడా ఉంది, మీకే కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి ఇక ముందు ఏదైనా జిల్లా కలెక్టర్ మీద ఏదైతే ఈ వాక్యాలు చేశారో ఆ వాక్యాలను మీరు క్షమాపణ చెప్పి కలెక్టర్ గారి ఛాంబర్కి వచ్చి తప్పైందని చెప్పేసి చెప్పాల్సిందిగా కోరుకుంటాను. నరేంద్ర గారు చెప్పినట్టు